రైట్ సెట్ విచారణ తర్వాత హరీష్ రావు గందరగోళంలో ఉన్నారని ట్యాపింగ్ జరిగిందని ఒప్పుకుంటూనే తనకి సంబంధం లేదు అంటున్నారు విప్ ఆది శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్ రావుకి సంబంధించి. ఉదయం చూసాం మనం, ఉదయం 11 గంటల నుంచి 6:30 వరకు దాదాపు 8 గంటల పాటు సిట్ అధికారులు హరీష్ రావును విచారించారు. అధికారుల ప్రశ్నలకు హరీష్ మైండ్ బ్లాక్ అయిందని, ఇంటి బిడ్డ కవితే ఫోన్ ట్యాప్ అయిందని చెప్పిందని చెప్పుకొచ్చారు. మా రేవంత్ రెడ్డికి వెన్నుపోటు రాజకీయాలు తెలియవు, ఎదురుగా నిలబడి పోరాడే సీఎం రేవంత్ రెడ్డి అని ఆది శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. ఆగమాగం అవుతున్నాడు హరీష్ రావు గారు. సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు బహుశా నీళ్లు నవిలినట్టుండమో, లోపల ఏం సమాధానం చెప్పాలో తలపట్టుకొని, కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం సత్య హరిశ్చంద్రుడికి కజిన్ లాగా ప్రతినిత్యం అబద్ధాలు ఆడే వీళ్ళు ఈరోజు బయటకు వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మాటలు, నేనేమన్నప్పుడు హోంమంత్రినా అనే మాట అంటున్నంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినట్టే మీరు ఒప్పుకున్నట్టే కదా. అంటే ఆనాటి హోంమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కలిసి చేపించినట్టు మీరు ఒప్పుకున్నట్టే కదా అంటున్నా. ఈరోజు మా ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారి పైన 10 ఏళ్లలో ఎన్ని అక్రమ కేసులు పెట్టిర్రు, అప్పుడు మీ నోరు ఎటుపోయిందని అడుగుతా ఉన్నా.